కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్థానిక టీఎన్జీఓల సంఘ భవనంలో టీఎన్జీఓల సంఘం ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా టీపీసీఏ అసోసియేషన్ అధ్యక్షులు పెండ్యాల కేశవరెడ్డి, ఎలదాసరి లింగయ్య గారు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీ కిరణ్ గారు, ఆర్డీఓ మహేష్ కుమార్ గారు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో కీర్తిశేషులు నఖారా గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ టీఎన్జీఓల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ, పెన్షన్ అనేది భిక్ష కాదని, దయాదక్షిణం కాదని, 30 నుంచి 35 సంవత్సరాలు ప్రజాసేవ చేసిన ఉద్యోగికి వృద్ధాప్యంలో సామాజిక ఆర్థిక భద్రత కల్పించే హక్కు అని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసిందని తెలిపారు. పెన్షన్ వ్యవస్థను పునరుద్ధరింపజేసిన నఖారా గారి న్యాయ పోరాటానికి జిల్లా పెన్షనర్ల సంఘం మరియు తెలంగాణ ఎన్జీఓల సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే నేటి కల్తీ యుగంలో పెన్షనర్లు ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేందుకు సమిష్టి పోరాటం అవసరమని పిలుపునిచ్చారు. ఈరోజు నేషనల్ పెన్షన్స్ డే సందర్భంగా టీఎన్జీఓస్ ఆధ్వర్యం లోపల పెన్షనర్లందరికీ పెన్షన్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది. పెన్షన్ హక్కును కోల్పోయినప్పుడు గౌరవ నఖారా గారు భారత అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఒక పిల్లు వేయడం జరిగింది. పెన్షన్ భిక్ష కాదు, ఎవరి దయాదాక్షిణ్యం కాదు, 30-35 సంవత్సరాలు ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసినందుకు గాను వారికి వృద్ధాప్యంలో వారికి ఇచ్చే సాంఘిక ఆర్థిక భద్రత చర్య మాత్రమే అని చెప్పి నఖారా గారు వేసిన తీర్పులో భారత అత్యున్నతమైన న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనము ఆ రోజు నుండి పెన్షనర్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. మరొకసారి వాళ్ళ పెన్షనర్స్ అందరికీ పెన్షనర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ పెన్షన్ డే సందర్భంగా మేము గవర్నమెంట్కు ఒక వినతి చేస్తున్నాం. మాకు రావాల్సినటువంటి 465 డిఏలు తర్వాత హెల్త్ కార్డును రెగ్యులైజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంకా మాకు హెల్త్ కార్డు గురించి మేము 1% అది కూడా కడతామని చెప్పాము. కనుక తప్పకుండా పెన్షన్ కార్డు ఫైనల్ చేయాలని చెప్పాము. ఇంతవరకు కూడా కొంతమంది డిపార్ట్మెంట్కు పెన్షన్ రాలే. కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో పనిచేసే ఉద్యోగులే కావచ్చు, లేకపోతే మార్కెట్ యార్డే కావచ్చు, టెంపుల్తో పనితో యాదాద్రి, వేములవాడ, భద్రాచలం వీళ్ళకు కూడా ఇంతవరకు కార్డ్స్ ఇష్యూ కాలేదు. ఇష్యూ చేస్తే వాళ్ళు కూడా 1% కట్టడానికి సిద్ధంగానే ఉన్నాం. మాకు పెన్షనర్ల సమస్యలు అనేకం ఉన్నాయి. ఎట్లయినా జేఏసీని వేసిన రాష్ట్ర జేఏసీలో ఆ జేఏసీలో తప్పకుండా వస్తుంది. మీరు ఇన్ని రోజులు 35 సంవత్సరాలు చేసిన సర్వీస్కు ప్రతిఫలమే తప్ప మీరు గౌరవంగా జీవించడానికి ఇచ్చే ప్రతిఫలం తప్ప ఇది భిక్ష కాదని చెప్పి నిర్ణయం ఏదైతే తను తీర్పు తీసుకొని మాకు ఈరోజు అందరికీ కూడా పెన్షన్లందరికీ దేవుళ్ళలాగా ఉన్నాడో వారి తీర్పు తీసుకున్న రోజునే మేము పెన్షన్ డేగా జరుపుకుంటున్నాం. దీనివల్ల మేము పెన్షన్లందరూ ప్రశాంతంగా బతుకుతున్నామంటే దానికి కారణం నఖారా గారే, వారి నిర్ణయమే. అప్పుడు ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జి చంద్రచూడ్ గారికి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞత ఉంటామని చెప్పి మనం చేస్తాం.